జనాభాను దోసుకొని తింటారు, బెదిరిస్తున్నారు. ఒకప్పుడు బెదిరిస్తున్నారు, వెట్టి సాకిరబ్బా. ఆ రోజుల్లో మన తల్లులో తాతల నాడే మనం చూసినాం. వాళ్ళని బెదిరించుకొని వెట్టి చాకరి పని చేయించుకొని దానికి ఎటువంటి డబ్బులు కానీ ఇవ్వకపోతుండే. దొరా పటేల్ అనే విధంగానే భావనతోటి ఆ రోజుల్లో అట్లా చేయడం జరిగింది. ఈ రోజు ఏమో జెండాల వరకే పరిమితం చేసి నిన్న మరి చూసినాం నిదర్శనం. ఎన్ని నామినేటెడ్ పోస్టులు ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక నిన్న మొన్న కూడా మనం చూసినాం 90% రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగింది నామినేటెడ్ పోస్టులు. ఎక్కడో ఆడొకటి ఇడొకటి ఏదో అన్నందుకన్నా ఇది ఇస్తే ఇచ్చేదేమో, అంతేగాని ఇప్పుడు చైర్మన్ పోస్టులు కానీ ఇప్పుడు నిన్న మన వచ్చిన నామినేటెడ్ పోస్టులు అన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే సమాజం అనేది మనం ఇంతకుముందు లాగా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతారు అనుకుంటారు, కానీ ఇది అటువంటి సమాజం కాదు. చైతన్యవంతమైన గడ్డ తెలంగాణ గడ్డ. ఇలా బీసీ ఉద్యమం ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి ఆడకృష్ణ కష్టపడ్డాడు. ఆయన స్ఫూర్తితోటే, మరి జాజల శ్రీనివాస గౌడ్ గారి స్ఫూర్తితోటే ఇలా ఉద్యమం మొత్తం యావత్. ఇంకొకటి బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం అనేది ఏర్పడింది రాష్ట్రంలో. అది ఐఏఎస్లు ఉన్నారు, జడ్జీలు, రిటైర్డ్ జడ్జీలు ఉన్నారు, సుప్రీంకోర్టు జడ్జీలు ఉన్నారు. మేమందరం కలిసి సంయుక్తంగా ఇది పెద్ద ఉద్యమం వెళ్తున్నది. కానీ ఆతామాషిగా ఆయన నన్ను ఒక్కరి భయపడిపిస్తే నేను ఏదో సపాట ముడుచుకొని ఉంటాడని, ఇంకో ఆయన భయపడిస్తే ఇంకో ఆయన ముడుచుకుంటాడని అటువంటిది ఎవ్వరు ఆలోచన చేయరు. ఉద్యమం స్టార్ట్ అయింది. ఇది తొలి దశ ఉద్యమం కాదు, ఇది మలి దశ ఉద్యమము. ఆ రోజు అమరనిదర్శన చేసినప్పుడు కేసీఆర్ గారు ఎట్లా చేసినప్పుడు శ్రీకాంతాచార్య తొలి అమరుడు ఏ విధంగా అయిందో ఆ చావడానికైనా సిద్ధంగా మేము ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా బీసీ సమాజం ఇంకా మేల్కొనాలి. నేను ఈ ఆవేదన ఎందుకు చెప్తున్నా అంటే మన బీసీ సమాజం ఇంకా ఇంకెన్ని రోజులు ఇంకా కాళ్ళొత్తుకుంటూ వాని చెప్పులు మోసుకుంటూ వాని బూట్లు మోసుకుంటూ మనం ఈ సమాజంలో ఉండకూడదు. మనం తప్పనిసరిగా మన పిల్లలు ఇంకా ఘోరంగా అన్యాయం గురవుతారు. కాబట్టి బీసీ సమాజం ఇంకా మేల్కొనాలి తప్పనిసరిగా కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి తప్పనిసరిగా మేల్కొంటుంది. ఎవ్వరు భయపడదు. ఎవరు ఎన్ని అనుకున్నా 2029లో బీసీ ప్రభుత్వం వస్తుంది, రాజ్యాంగంలో బీసీ ముఖ్యమంత్రి అవుతుంది. నేను తప్పనిసరిగా చెప్తున్నా, బల్ల ముందు చెప్తున్నా. ఎందుకంటే మా సమాజం మొత్తం మేల్కొన్నది. ఇలా జ్ఞానం అనేది పెరిగిపోయింది, చైతన్యం వచ్చింది. చదువుకున్న ధనవంతులు, వాళ్ళకంటే ఎక్కువ ధనవంతులు కూడా మా దాంట్లో కూడా, మా కులాలలో కూడా ధనవంతులు కూడా ఉన్నారు. ఇప్పుడు బీసీలకు ఒత్తిడి వచ్చినా మీరు తగ్గరు అంటున్నారు. మీలాగనే మీ అంత గట్టి నమ్మకంతో మీ పార్టీలో మీ కుల సంఘాలకు సంబంధించిన నాయకులు మీ అంతా అంటే పటిష్టమైన నమ్మకంతో ఉన్నారా? చాలా మంది ఉన్నారు. మా సుమారుగా ఇప్పుడు